నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఆ షెడ్యూల్ అందరికి తెలిసిందే. ఆ సింధు హాస్పిటల్ ఏదో ఓపెన్ చేశాడు. అలాగే పెరేడ్ గ్రౌండ్స్‌కెళ్ళాడు. మార్గం మధ్యలో వాళ్ళని వీళ్ళని పలకరించి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి లాస్ట్‌కి ఓ కార్యక్రమాన్నయితే దిగ్విజయంగా ముగించేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మోడీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా ఒక పార్టీ కీలక నేత ముఖ్య నేత వచ్చి బహిరంగ సభ పెట్టినప్పుడు అందరూ కూడా చెలో పేరెడ్ గ్రౌండ్స్ అంటే అది ఏదో జరిగిపోతుందని చెప్పి అందరూ వచ్చినప్పుడు ఏవో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అంటే విమర్శలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే అధికార పార్టీలని ఏదో అనడం ఇలాంటివన్నీ ఉంటాయి. కోర్స్ అవన్నీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినప్పటికీ కొన్ని మంచి మాటలు అయితే ఉన్నాయి. దాని గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ దేశ ప్రజలందరికీ మోడీ గారు ఒక అపీల్ ఇచ్చాడు. దేశానికి మోడీ అపీల్ అనుకోవాలి ఇది. ఏమన్నాడు అంటే దేశభక్తిని చాటుకోండి. ఏ విధంగా చెప్పాలి? పెట్రోల్, డీజిల్ ఖర్చులు ప్రెజెంట్ తగ్గించండి. అవసరమైతేనే ఖర్చులు పెట్టుకోండి. లేదంటే మెట్రోలో ప్రయాణించండి. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా టైం ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. లాక్‌డౌన్ ఉంది. మనం ఇలాగే వెళ్ళాలి అన్నప్పుడు డిస్టెన్స్‌లు మెయింటైన్ చేశారు. మాస్కులు వేసుకున్నారు. గుంపులుగా తగ్గించి ఉన్నారు. చాలా 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 చేశారు. ఎప్పుడైతే అది ఎత్తేసారో అందరు మళ్ళీ అంతే ఇక మూతులు రుద్దేసుకోవడమే. మనకి ఒక సంక్షోభం వస్తే తప్ప దాని ఇంపార్టెన్స్ తెలియట్లా. కాకపోతే వస్తదేమో అన్న ఆలోచన ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పడడం కూడా చాలా మంచి విషయమే. అదే చెప్పాడు. మధ్య తరగతి వాళ్ళు గాని అందరూ కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకోండి అన్నాడు. బంగారాన్ని ఒక సంవత్సరం వరకు కొనకండి అని చెప్పాడు. యాక్చువల్ చెప్పాలంటే ఏ దేశ ప్రధాని కూడా ఇప్పటివరకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వల. అంటే ఇది బులియన్ మీద చాలా పెద్ద ప్రభావం పడుతది యాక్చువల్‌గా. ఇప్పుడు ఇన్ని గోల్డ్ షాపులన్నీ ఎందుకు దేశ ప్రధానే వచ్చి ఎవడు బంగారం కొనకండి అని చెప్పిన తర్వాత ఇంకెవరు కొనరు. సరే వాటెవర్ ఆ ప్రభావం ఉంటది. బట్ హి టోల్డ్ సంథింగ్. నెక్స్ట్ అలాగే అవసరం ఉంటేనే బయటికెళ్ళండి. ఇంధనం ఖర్చులు తగ్గించుకోండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ వాడండి. ఇలాంటివన్నీ చెప్పాడు. అండ్ ఆ! ఎరువులు ఎక్కువగా రసాయనాలు వాడకండి. ఇంకా మంచి విషయాలే చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిందే. పెద్దగా ఒక దేశ ప్రధాని వచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఒక సిటీలో చెప్పాల్సిన మాటలైతే కావు. అంత నార్మల్ విషయాలు అందరికి తెలిసినవే. కానీ అంత ఇదిగా చెప్పాడు అంటే అర్థం చేసుకోండి ఏదో ఉంటది అని. సో రానున్న రోజుల్లో ఏదో ఒక సంక్షోభాన్నయితే మనం ఎదుర్కోబోతున్నాము. ఆ విషయం ఎంత కాదనుకున్న ఆర్థిక నిపుణులకి, దేశ ప్రధానులకి ముందే తెలుస్తది. కాబట్టి జనాలను ముందుగానే అలర్ట్ చేస్తా ఉంటారు. ఏదో ఒక చిన్న మాట చెప్పేసి. మనం కూడా ఫాలో అయితే బెటర్. అంతకుమించి ఇప్పుడు మనకేంటంటే పనున్నా లేకున్నా సరే అదే పనిగా కొంతమంది మార్నింగ్ లేసి ఒక రౌండ్, ఈవినింగ్ లేసి ఒక రౌండ్ బండి మీద అట్లా తిరుగుతా వస్తా ఉంటారు. పెద్దగా విషయమే ఉండదు. అంటే జస్ట్ ఏదో రిలాక్స్ అవుతాం అంటారు. ఓకే. అది ఫైన్. అండ్ నెక్స్ట్ ఊరికే ఏదో ప్రదర్శించడానికి కూడా ఇటు అటు తిరిగే వాళ్ళు ఉంటారు. అది వేస్ట్ ఖర్చులే చెప్పాలంటే. మనకు నిజంగా ఒకానొక టైంలో సడెన్‌గా ఈ టైంకి మనం బయటికెళ్ళాలన్నప్పుడు పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, ఏముండదు. అప్పుడు చస్తాం. నువ్వు వేలు పెట్టినా, కోట్లు పెట్టినా దొరకని వస్తువు అది. అంటే ఆ టైంలో చెప్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ సంక్షోభం వస్తే. నెక్స్ట్ మెట్రో ఎక్కువ యూజ్ చేసుకోండి అని ఎందుకు అన్నాడు అంటే నిజంగా చెప్తాం. మనకంటూ ఒక సొంత వెహికల్ ఉంటే బయట తిరగొచ్చు హ్యాపీగా అటెళ్ళొచ్చు అని అనుకుంటాం గానీ మెట్రో ఉంది. అండ్ మనకి బస్సు సౌకర్యాలున్నాయి. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సు సౌకర్యాలున్నాయి. అవి యూజ్ చేసుకోండి. కొంచెం కష్టపడండి. నష్టమేం లేదు. మరీ అదేంటి అబ్బా! బస్ స్టాప్ అక్కడెక్కడో ఉంటది. ఆడ నుంచి ఈడి దాకా ఎవరు నడవాలి? మెట్రో అక్కడెక్కడో ఉంటది. ఆడ నుంచి ఇక్కడికి ఎవరు నడవాలి అని అనుకుంటాం గానీ, కొంచెం పర్వాలేదు అనుకోని కష్టపడితే మీకు అన్నీ బానే ఉంటాయనే విషయం అయితే ముందుగా చెప్పిండ్రు. ఆహ్, నిన్నటి ప్రసంగం మొత్తం మీరు విన్న తర్వాత మీకు బాగా గుర్తొచ్చేదేంటంటే ఎరువులు, రసాయనాల గురించి మాట్లాడాడు. మేబీ ఆహ్, అది అదే అటునుంచి ఏమన్నా ఒక సంక్షోభం వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. అండ్ విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి అని జెప్పాడు. ఇది గూడా మంచి విషయమే నిజంగా చెప్పాలి అంటే. అంటే మోస్ట్‌లీ సింపుల్‌గా ఏమన్నాడంటే, మన వస్తువులని బాగా యూజ్ చేసుకోండి. ఎక్కువ దిగుమతులు అయ్యే అంటే ఇంపోర్ట్ అయ్యే విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మితంగా వాడుకోండి అనే చెప్పాడు. అంటే దేశానికి సంబంధించినటువంటి జీడీపీని పెంచుకునే కార్యక్రమం ఇది ఇంకా చెప్పాలి అంటే. అంటే ఏదో జరగబోతుంది కాబట్టే ఇప్పటి నుంచే అలర్ట్ చేశాడు అన్నట్టుగా మీరు గమనిస్తే ఒకసారి నిన్నటి నరేంద్ర మోడీ గారి స్పీచ్ మొత్తం కూడా యూట్యూబ్‌లో ఉంది. ఒకసారి చూడండి మీకు కూడా ఐడియా వస్తది.
మాక్సిమం ఐడియా రావడం పక్కన పెట్టేస్తే కొంచెం గట్టిగా లోతుగా చూస్తే ఏదో జరగబోతుందన్న భయం మాత్రం ఆయన మొహంలోనూ, ఆయన స్పీచ్‌లోనూ, ఆయన వాడిన పదాల్లోనైతే క్రిస్టల్ క్లియర్‌గా కనబడుతుంది ఇంకా చెప్పాలి అంటే. సో, మేబీ అంత పెద్ద మనిషి అంత ఇదిగా పూసగుచ్చినట్టు చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా చెప్పాడు అంటే, మనం కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం బెటర్. థాంక్ యూ సో మచ్.